గెట్ టుగెదర్ పార్టీ చేసుకుంటున్నాం మేము ఫామ్ హౌస్లో. చూడండి ఇవన్నీ రేపటికి కావాల్సిన సామాన్లు, కూరగాయలు, పూలు. సో ఇప్పుడు మనం దర్వాజాకి పూలు పెడతాం. ఓకే, మా ఫామ్ హౌస్ అంబర్పేటలో కట్టుకున్నాం మేము, చిన్నపాటి ఫామ్ హౌస్. పూలతో ఇదిగో all shadows. బంతి పూలతో కాంచనా. రేపు మేకప్ కట్ చేస్తాను. అది కుకింగ్ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను. ఇది నెక్స్ట్ డే మార్నింగ్, అంటే నిన్న నైట్ కాబట్టి కొంచెం చీకట్లో ఏం కనిపించదని నేను షూట్ చేయలేదు ఎక్కువ. సో నెక్స్ట్ డే ఫంక్షన్ డే అన్నమాట. సో ఇదంతా ఖాళీ ప్లేస్ మా ఫామ్ హౌస్ ముందల. ఇక్కడ వంట ప్రిపరేషన్స్ చేసుకుందామని పెట్టారు అన్నీ. సో ఇది మా ఫామ్ హౌస్. ఓన్లీ అంతేం లేదండి, లోపల ఒక రూమ్, ఒక బెడ్రూమ్ అంతే, కిచెన్ అన్నీ ఆల్ ఇన్ వన్ అనమాట. మమ్మీ తోరణాలు కడుతుంది. వీడియో చేసిండు వీడియోని. మనుషుల్ని చూపిరా, అది కూడా వచ్చారు. ఈ యాంగిల్లో అయితే టెంపుల్. ఇందాక మీరు చూసింది మా అత్త ఏమో పాయసము అవన్నీ చూసుకుంటుంది, నేనేమో పూజ కార్యక్రమాలు చేసుకుంటున్నాను. మంచిగా పెట్టుకున్నావా? సిమ్మి దున్నా పొంగుతుంది. నల్లిపొక్క కనిపిస్తుంది నాకు. మేక కటింగ్ అయిపోయింది, ఇప్పుడు దాన్ని కుక్ చేస్తున్నారు. ఇక్కడ మేక హెడ్ నాకు యాక్చువల్గా కట్ చేసినప్పుడు చాలా బాధ అనిపించింది, అందుకే మీరు నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూడొచ్చు. కానీ నాకు మటన్ అంటే చాలా ఇష్టం. సో నా బాధ ఎవరికి చెప్పుకోవాలి నేను. సో యా, మటన్ ఉడుకుతుంది.
కొంచెం అందంగా చెప్పచ్చు. ఏం చేస్తున్నావు మమ్మీ? అందంగా కూడా చెప్తారా? అందంగా అంటే నైస్గా. అంటే గోంగూర పచ్చడి. నైస్గా చెప్పాలి. ఇది పాయసం. పాలు పొంగిచ్చి ఓ అమ్మా, పాలతో పాయసం, పాలతో పప్పు, పాలతో పాయసం. బెల్లంతోనా చక్కెరతోనా? బెల్లం 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 పాకం. పాయసం ఇంకా అవుతుంది. బెల్లం బెల్లం వేయలే ఇంకా. బెల్లం పాకం రెడీగా ఉంది. ఇది దగ్గరికి అయిన తర్వాత పాకం వేసేస్తే పాయసం రెడీ. ఇప్పుడు పాప ఎప్పుడు మాతో పాటే లేచింది. పాపం బాగా అలసిపోయింది. పీక్ సమ్మర్ కదా, ఎండ కూడా చాలా ఉంది. అవన్నీ ఏం పట్టించుకోదు పాప. ఇక్కడ మా అత్త, మమ్మీ, ఇంకా మా అక్క వాళ్ళ అత్తయ్యలు అందరూ డిస్కషన్స్ పెట్టుకుంటున్నారు ఏంటో అని నేను కూడా జాయిన్ అయ్యాను. మీరు కూడా వినండి. మా చిన్నప్పుడు చెట్లలో పోయేది తాళ్ళకి అందరు రైతులు. అదే అదే అంటే ఇప్పుడు అన్ని తాళ్ళు అంత ప్యూరు అంటే అట్లా లేదు, నేచురల్ గానే తగ్గినా సరే ఒక అడ్డా అయితే ఉంటది. వాళ్ళు ఎంత తయారు చేస్తుంది గావులు ప్యూర్ లేదేమో అనిపిస్తుంది. ప్యూర్ ఉండదు. ఇప్పుడే మా తమ్ముడు ఫ్రెష్ కళ్ళు తీసుకొచ్చాడు. నాకు కళ్ళు అంటే కూడా ఇష్టం. ప్లీజ్ జడ్జ్ చేయకండి. అంటే కళ్ళు ఫ్రెష్గా తాగితే ఏమవ్వదు, హెల్త్ కూడా చాలా మంచిది. టైం గడుస్తున్న కొద్దీ దాంట్లో ఫర్మెంటేషన్ ఎక్కువ జరిగి నష వస్తుందంట. సో ఫ్రెష్గా తాగితే నో ప్రాబ్లం. ఎంతమందికి దొరుకుతుందో ఛాన్స్ నాకైతే తెలియదు, కానీ ఇలా ఫ్యామిలీతో కూర్చొని తాగడం నాకైతే దొరికింది. ఐఎమ్ బ్లెస్డ్. సో తెలంగాణలో మేము ఇట్లనే బలకరించుకుంటాము. అంటే మంచిగా అనిపిస్తుంది, అంటే చాలా క్లోజ్గా అట్లా. ఇక్కడ చూసారు కదా, మా అత్త చాలా యాక్టివ్. నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు నాకు కొన్ని థింగ్స్ మా అత్తల దగ్గర నుంచి వచ్చాయేమో అని. అంటే ఆ నాటీ థింగ్స్, అల్లరి చేయడము, ఎక్కువ యాక్టివ్గా ఉండడము అట్లా. ఈమె మా చిన్న నానమ్మ, అంటే మా నాయనమ్మలో లాస్ట్. ఇక్కడ మా అత్త బ్రెయిన్ ప్రిపేర్ చేస్తుంది. అంటే మేక బ్రెయిన్ ఉంటుంది కదా, దాన్ని ఫ్రై, బేజా ఫ్రై అంటారు కదా, అది. సో ఇక్కడ మా బాయ్స్ అంటే యూత్ వాళ్ళ కోరిక మేరకు చేస్తున్నాం అనమాట. సో దాని ప్రాసెస్ చెప్తుంది మా అత్త, ఎవరైనా చూడొచ్చు. డాడీ వాళ్ళకి స్టఫ్. ఇందాక బాయ్స్ యూత్ అన్నాను కదా, మీకు చూపిస్తాను ఆ యూత్ని, చూడండి. ఓ తాగట్లేదా? మీకోసమే స్టఫ్ తీసుకొస్తున్నా. అంతవరకు ఆ స్టఫ్ అయ్యేంతవరకు అన్ని తెలుసుకొని వచ్చి డబ్బులు అన్ని తెలుసుకొని వచ్చి 1-2 సార్లు గ్లాస్ పట్టలేదా ఇంకా అని అడుగుతున్నా. గ్లాసు పట్టండి, ఇవన్నీ పోవు. చూసుకోండి, డబ్బా 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 డబ్బులు కట్టి ఇప్పుడు వాడొచ్చి ఇక ఇవద్దా? లేదు, వాడి సగం నా సగం. డాడీ వద్దా? గారెలు ఇక్కడ పచ్చిమిర్చి, తాలింపు గింజలు వేసా. కొద్దిగా మొన్న పప్పు వేసి పెడితే నచ్చిందంట ఆయన. అందుకనే పప్పు కరేపాకు, పప్పు కరేపాకు, పప్పు కరేపాకు బ్రెయిన్. ఇంతనా లేవు.
కరివేపాకు కొంచెం కొంచెం కాదు చాలా వేసా వాళ్ళకంట మొత్తం కరివేపాకే ఉంటుందంట బాయ్స్కి అన్ని కొద్దిగా మళ్ళీ బ్రెయిన్ వేసా ఇప్పుడు ఇవన్నీ కొద్దిగా సైడ్కి జరిపా ఇది మెయిన్గా మంట కింద పెట్టేస్తే కొద్దిసేపు ఇది ఒకటి స్పెషల్గా ఎగుతుంది అనమాట. ఈ తెలంగాణ ఫంక్షన్స్లో ఏముంటాయండి, తినడం తాగడం ముక్క చుక్క అంతే. సో ఇక్కడ అందరూ కూర్చొని డిస్కషన్స్ పెడుతున్నారు, నేను కూడా జాయిన్ అయినా ఇంకా పనులన్నీ చేసుకొని. కారము, ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా సాల్ట్ అన్నీ వేసేసా. అయిపోయిందా? ఫంక్షన్లో గారెలు లేకపోతే ఎట్లా వంట మనిషిని మాట్లాడాము, కానీ వాళ్ళకి గారెలు వేయడం రాదంట. సో ఇక్కడ గారెల ప్రయోగాలు నడుస్తున్నాయి. మా తాతయ్య వేస్తే సరిగ్గా రాలేదు గారెలు. సో ఇప్పుడు అత్త ట్రై చేస్తుంది. అత్త ట్రై చేస్తే జబర్దస్త్ వచ్చినాయి గారెలు, చూడండి మీరే. మొత్తం పిండి వేసారా? బొట్ల పోయి ఇట్లా చోటు అయిపోయింది. స్పెషల్స్ చూపిస్తాను రండి మీకు. చారు, పప్పు, గోంగూర పచ్చడి, రైస్, చికెన్ కర్రీ, ఆలు టొమాటో, వైట్ రైస్. ఇది మా తమ్ముడు నిఖిలేశ్వర్ రెడ్డి. వీడు పెట్టకుండా వీడే తింటున్నాడు చూడండి. వీడియో ఓన్లీ. తిను తిను తిను. అలానేనా చేసేది? ప్లీజ్ ఆపిల్ కదా మరి ఆప్ తినాలి. యాపిల్ కుకీ అయిపోయింది. నేను శ్రీజ వాళ్ళ మర్దల్ శ్రీజ ప్రియా వాళ్ళ మర్దల్. శ్రీజ నా నిక్ నేమ్ యాపిల్ గైస్. సో వాడి ముఖం మీద పెట్టకు. ఇది ప్రియా వాళ్ళ బేబీ, అది మా తమ్ముడు గైస్. న్యూ బోర్న్ బేబీ ఉంది. వీడియో డైలాగ్ వేసాడు. చెప్పురా మళ్ళీ ఇటు కొంచెం ఇంత హ్యాండ్స్ చెప్పు అనుకుంటే సరిపోదా? చెప్పు. ఏం లేదు. హ్యాండ్సమ్ ఉన్నారని కమెంట్స్ చేయకండి. ఇతనంటే నమ్ముతారు. నేనే చిన్నప్పుడు మా పెన్నాన్ని నాగార్జున అనిపించేదాన్ని ఫ్రెండ్స్. ఇప్పుడు ఏమైందే నీ అమ్మ? అది మా పట్టొచ్చిందా మామయ్య గైస్, మా పెద్దనాన్న. ఇంకా చేసుకోండి. ఈరోజు చికెన్ చికెన్ మటన్ లంచ్. ఎవ్వరు చెప్పలే. చెప్పు. అప్పుడు చాలా పేలుంటుండే, ఇప్పుడు నా ఫ్రెష్. అప్పుడు ఏం చేస్తుండే? ఇట్లా గోక్కుంటూనే ఉంటుంది అంటే సగం వీడియోస్ అన్నీ అంతే ఉంటాయి. ఆ వీడియో కూడా పెట్టు దాంట్లో. చూడండి గైస్ ఎట్లా గోక్కుంటున్నాను. ఇప్పుడు ఆల్ ఫ్రెష్, నీకేం కనిపించదు నా చేతిలో. ఆల్ ఫైండ్ షీ ఈస్ వెరీ అబ్సెస్డ్ విత్ బేబీస్ అన్నమాట. సో అందుకే
చూడండి ఎట్లా కొడుతుందో జో. ఒక టాయ్ ఉంటుంది అనమాట, ఆ టాయ్ని కూడా సేమ్ బేబీ లాగానే ట్రీట్ చేస్తుంది. నాకు భలే క్యూట్గా అనిపిస్తుంది. చూడండి ఎట్లా కొడుతుందో జో, క్యూట్గా. స్లోగా అది క్యూటా ఇది. ఫంక్షన్ అంతా అయిపోయాక సాయంత్రం అలా ఒక చిన్న షాపింగ్ ఉంటే షాపింగ్కి వచ్చాము, నేను ఇంకా మా కజిన్స్తో. నా బుజ్జి తల్లికి బుజ్జి బామ్మర్దిన్నాడు. మేము షాపింగ్ నుంచి వచ్చేసాక కొంచెం టైం బామ్మర్తో స్పెండ్ చేసాము. గ్రహతికి బాగా ఇష్టము పిల్లలంటే. సో కొంచెం సేపు వాడితో టైం స్పెండ్ చేసి ఇంకా డిన్నర్కి రెడీ అయ్యాము, డిన్నర్ చేయడానికి. ఆ రోజు నైట్ అక్కడే నిద్ర చేసాము. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా ఖమ్మంకి స్టార్ట్ అయ్యాము. సో ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యామన్నమాట. మళ్ళీ వేరే వీడియోలో కలుసుకుంటాను. అంటిల్ దెన్ బాయ్.